గత ప్రభుత్వం మాత్రం ఎస్సీ ఎస్టీ ట్రైబల్స్కి ₹1 కూడా ఇవ్వలేదు అధ్యక్ష. కాబట్టి హుదూద్లో ఏదైతే జరిగిందో బెనిఫిషియల్ లిస్ట్ మొత్తం మళ్ళీ ఎంక్వైరీ చేసి దాంట్లో అవకతవకలు జరిగితే అధికారుల మీద కానివ్వండి, లేకపోతే ఆ బెనిఫిషరీస్ రాజకీయ నాయకుల మీద కానివ్వండి తప్పకుండా చర్యలు తీసుకుంటానికి మేము ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. తర్వాత ఏదైతే 608 ఉన్నాయో వెంటనే టెండర్ పిలిచి దాన్ని ముఖ్యమంత్రి గారితో చర్చించి దానికి ఏదైనా అవసరమైతే నిధులు తీసుకుని ఒక మార్చి కల్లా అవి కూడా అందజేస్తాం. 185 ఇళ్ళు యాజ్ పర్ ఒరిజినల్ లిస్టు మేము త్వరలో ఇచ్చేస్తాం. మంత్రి గారు, నేను కూడా ఆ ప్రాంతం వాడిని కాబట్టి నాకు కూడా తెలుసు చాలా అవకతవకలు జరిగాయి, ఇష్యూస్ చేశారు. ఈ విషయంలో చాలా సీరియస్గా మీరు ఎంక్వైరీ చేయాలి. చాలా సీరియస్. అధ్యక్ష ఇప్పటికే రివ్యూ చేసాం అధ్యక్ష. రివ్యూ చేసి రాష్ట్రం అంతా కూడా ఎంక్వైరీ చేయండి. బెనిఫిషియల్ లిస్ట్ కానివ్వండి, లేకపోతే కొంతమంది కాంట్రాక్టర్లు ఇల్లు తీసుకుని కట్టలేదని దాని మీద ఎంక్వైరీ చేయమని అధ్యక్ష. కాంట్రాక్టర్లు మెటీరియల్ తీసేసుకుని దుర్వినియోగం చేశారన్నారు, దాని మీద కూడా ఎంక్వైరీ చేయమని అధ్యక్ష. 1 నెల రోజుల్లో రిపోర్ట్ కూడా ఇవ్వమని చెప్పేసి ఉన్నతాధికారులను ఆదేశించడం కూడా జరిగింది అధ్యక్ష. మినిస్టర్ గారు, అధ్యక్ష, గౌరవ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు కానీ, నరేందర్ గారు కానీ, చరితమ్మ కానీ చాలా విషయాలు ఈ ప్రశ్నే రాష్ట్రం మొత్తానికి సంబంధించిన ప్రశ్న అధ్యక్ష. కాకుంటే సభ్యులను బట్టి ఆయా ప్రాంతాల వివరాలు ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు ప్రధానంగా విశాఖపట్నం, సింహాచలం సంబంధించినటువంటి భూముల విషయంలో వంశీకృష్ణ గారు అడిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ముఖ్యంగా పంచగ్రామాల విషయంలో అడవివరం కానీ, వెంకటాపురం కానీ, వేపకుంట, పురుషోత్తపురం, అలాగే చీమలపల్లి, ఈ గ్రామాల్లో దాదాపు 9,149 ఎకరాల భూమి విస్తీర్ణం ఉంది అధ్యక్ష. వివిధ సందర్భాల్లో అనేక సందర్భాల్లో చర్చకు వచ్చాయి అధ్యక్ష. వీటన్నిటిని కూడా పరిష్కరించాలి.